గమనిక ఈ కథ కేవలం వినోదం కోసం మాత్రమే. మేము ఎలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించము. నేను చెబుతున్నది మీరెందుకు నమ్మడం లేదు అని ఆవేదనగా అడిగింది రాధిక. ఎలా నమ్మాలి? నువ్వు గత అరగంటగా చెబుతున్నవన్నీ అసాధ్యమైన విషయాలు అన్నాడు దీప్. పక్కనే ఉన్న రాశి జోక్యం చేసుకుంటూ, దీప్, రాధిక చెబుతున్నది అసాధ్యమని ఎలా కొట్టిపారేస్తావ్? ఒక్కసారి ఆమె మాట పూర్తిగా విను. మనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆమెకేముంది అంది. ఆమె అబద్ధం చెప్పకపోయినా మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. చిన్నప్పటిలా ఇప్పుడు ఆమె మాటలు నమ్మి ఉచ్చులో పడము, అర్థమైందా అని విసుగ్గా అంటూ అనయ్ పొలాలవైపు ముందుకు నడిచాడు. కాని రాశి, దీప్, రాధిక అక్కడే నిశ్చేష్టులై నిలబడ్డారు. అనయ్, రాశి, దీప్, రాధిక నలుగురు కజిన్స్ వేసవి సెలవుల్లో తమ అమ్మమ్మ దగ్గర గడపడానికి పల్లెటూరికి వచ్చారు. నగరంలో 2BHK ఫ్లాట్లో ఉండేవారికి అమ్మమ్మగారి పెద్ద హవేలీ అంటే పురాతన భవనం అంటే చిన్నప్పణ్నుంచి ఎంతో ఇష్టం. కాలేజీకి వచ్చిన తర్వాత కూడా కనీసం 4 రోజులైనా ఇక్కడ గడపడం వారికి అలవాటు. అనయ్ ముందుకు సాగుతుండగా రాశి ఒక్కసారిగా గట్టిగా అరిచింది, ఆగు, ముందుకు వెళ్ళొద్దు. అనయ్ వెనక్కి పిరిగి చూశాడు. అతని కాళ్ల ముందే ఒక భారీ అజగరం కొండచిలువ పొంచి ఉంది. భయంతో వణికిపోతూ నెమ్మదిగా వెనక్కి వచ్చి పరుగున వారి దగ్గరకు చేరుకున్నాడు. అతని గుండె వేగంగా కుట్టుకుంటోంది. ఇదే నేను చెబుతున్నాను, ఈసారిక్కడేదో తప్పు జరుగుతోంది, మనం వెంటనే వెళ్ళిపోవాలి. దీపన్నయ్య, కార్తీ, అమ్మమ్మ కూడా ఇంట్లో లేరు, మనమిక్కడుండటం క్షేమం కాదు అంది రాధిక. అందరూ కార్లో కూర్చున్నారు. దీప్ కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కాని ఇంజిన్ మొరాయించింది. 2-3 ప్రయత్నాల తర్వాత కార్ స్టార్టయింది కాని విచిత్రంగా అది దీప్ నియంత్రణలో లేదు. స్టీరింగ్ తనంతటదే తిరుగుతూ కారు ముందుకు సాగింది. అందరి ముఖాలు భయంతో పాలిపోయాయి. ఎన్నిసార్లు చెప్పాను, ఏదో వస్తువు దొరికిందని తాకవద్దని, ఇప్పుడు చూశావా ఏం జరుగుతోందో అని రాశి రాధికపై కేకలువేసింది. అవి సాధారణ ప్లేయింగ్ కార్డ్స్ కావని, శపించబడినవని నాకెలా తెలుస్తుంది? క్షమించండి అంటూ రాధిక ఏడవసాగింది. అసలేం జరిగిందంటే, గ్రామానికి వచ్చే దారిలో కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. రాధిక కారు దిగి పక్కనే ఉన్న ఒక పాడుబడిన ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ కొన్ని పాత బొమ్మలు, ఒక బంతి కింద విచిత్రమైన పేకాట ముక్కలు కనిపించాయి. సరదాగా ఆడుకోవచ్చని రాధిక అవి తీసుకుంది. ఆ తర్వాత దారిలో ఒక నల్ల పిల్లి కారు కింద పడి చనిపోయింది. కాని రియర్వ్యూ మిర్రర్లో చూస్తే ఆ చనిపోయిన పిల్లి మళ్లీ లేచి కారు వెంటే పరిగెడుపూ కనిపించి మాయమైపోయింది. రాత్రి రాధిక ఆ కార్డులను తీసి చూసింది. మొదటి కార్డుపై నలుగురు కారులో ఉన్న చిత్రముంది. రెండవ కార్డు కారు చెడిపోవడం. మూడవ కార్డు పిల్లి ప్రమాదం. 4వ కార్డు అమ్మమ్మ మరణం. రాధిక కంగారుగా అమ్మమ్మ గదిలోకి వెళ్లసరికి ఆమె శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చివరి కార్డు. ఆ కార్డుపై నలుగురి మృతదేహాల చిత్రముంది. భయంతో వారు కారు దిగి పారిపోదామనుకున్నారు కాని తలుపులు లాకైపోయాయి. కారు వేగంగా వెళ్లి ఒక భారీ ట్రక్కును ఢీకొట్టింది. నలుగురూ అక్కడికక్కడే మరణించారు. ఆ శపించబడిన కార్డులు మళ్లీ అదే పాత ఇంటికి చేరుకొని తమ తదుపరి బలికోసం ఎదురుచూడసాగాయి. సైరస్ చాలా ఏళ్ల తర్వాత బ్రిటన్లో తన తాతమ్మ ఇంటికి వచ్చాడు. ఆ ఆస్తి ఇప్పుడు అతని పేరు మీదనే ఉంది. పాత సామాన్లు సర్దుతుండగా అతనికొక పాత వీసీఆర్ టేప్ దొరికింది. కుతూహలంతో రాత్రి ఆ టేప్ ప్లే చేశాడు. మొదట స్క్రీనంతా చీకటిగా ఉంది. తర్వాత వింత ప్రార్థనలు, భయంకరమైన అరుపులు వినిపించాయి. ఒక మహిళ మంచానికి కట్టబడి ఉంది. ఆమె భయంకరంగా నవ్వుతూ, మీరంతా చస్తారు, లీనా ఎవర్నీ వదలదు, కేవలం 11 రోజులు అని అరిచింది. భయంతో సైరస్ టేప్ ఆపేశాడు. కాని ఆ గొంతు అతని చెవల్లో మారుమోగుతూనే ఉంది. గదిలో వింత నీడలు కదలడం గమనించి చర్చికి పరుగెత్తాడు. అక్కడ ఫాదర్ డికోనా అతనికి అసలు విషయం చెప్పారు. లీనా అనే మాంత్రికురాలి ఆత్మ ఆ ఇంట్లో ఉంది. అక్కడికి వచ్చినవారు 11 రోజులకు మించి బ్రతకరు. ఆ రాత్రి ఫాదర్ ఒక తంత్రక్రియ మొదలుపెట్టారు. నేలపై రక్తంతో నక్షత్రం గీసి మధ్యలో ఒక అద్దాన్ని ఉంచారు. ఏం జరిగినా ఈ అద్దాన్ని వదలద్దు అని సైరస్ను హెచ్చరించారు. కాని త్వరలోనే సైరస్కు ఒక భయంకర నిజం తెలిసింది. ఆ ఫాదరే ఆస్తికోసం లీనా ఆత్మను బంధించి ఉంచాడని అర్థమైంది.
సైరస్ సాహసం చేసి మళ్లీ ఆ టేప్ ప్లే చేశాడు. లీనా ఆత్మ ప్రత్యక్షమై ఫాదర్ను అద్దంలోకి లాగేసుకుంది. సైరస్ వెంటనే ఆ అద్దాన్ని పగలగొట్టాడు. దాంతో ఆ శాపం ముగిసిపోయింది. ఒక అందమైన పాత బంగళా, దాని ముందు ఒక భారీ పీపల్ చెట్టు ఉంది. నీలా మరియు సియా అనే నీత జంట ఆ ఇంటిని కొనుక్కుని అక్కడికి వచ్చారు. ఒక రాత్రి సియా ఆ చెట్టు కింద నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నీల గమనించాడు. అప్పట్నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె కళ్లలో వింతైన కాంతి, క్రూరత్వం కనిపించసాగాయి. రోజురోజుకు నీల ఆరోగ్యం క్షీణించసాగింది. సియా తన స్నేహితుడు ఆకాష్ను కూడా లోబర్చుకోవడానికి ప్రయత్నించింది. నీల ఆమెను అడ్డుకోబోతే ఆమె అమానుషీయమైన శక్తితో నీల గొంతు నులిమి చంపేసింది. ఆకాష్ భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని మరో కొత్త జంటకు ఆ ఇంటిని అమ్మేశాడు. వారు ఇంట్లోకి వెళుతుండగా యజమాని ఆ పీపల్ చెట్టును నిమురుతూ మెల్లగా అన్నాడు, కామిని, ఈసారి జాగ్రత్త. నీ ఆత్మశాంతి కోసం ఇదంతా చేస్తున్నాను. చెట్టు ఆకులు ఒక్కసారిగా గాలికి ఊగాయి. ఆ ఇంట్లో కొత్త జంట నవ్వులు వినిపిస్తున్నాయి. కాని తమకోసం ఎలాంటి మృత్యుపాసం వేచి ఉందో వారికి తెలియదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఎస్వీఎం షార్ట్ స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి.